నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని మారుతి మందిరం, నడిఊరు హనుమాన్ మందిరం, కొండెంగ హనుమాన్ మందిరం, నిఖిల్ ధామ్ తదితర హనుమాన్ మందిరాలలో శనివారం హనుమాన్ జయంతోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయాలను పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ప్రాతకాలం నుంచి స్వామివారికి పంచామృత, సింధూర, మంత్రపుష్ప, పత్ర అభిషేకాలు, అర్చనలు, మంగళ నీరాజనాలు నిర్వహించారు. ప్రత్యేకంగా మారుతి మందిరంలో గౌరీ గణపతి, నవగ్రహ ఆరాధన, శ్రీరామ హోమం, పూర్ణాహుతి నిర్వహించడం జరిగింది. భక్తులు ఉదయం నుంచే ఆలయాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తుల కొరకై అన్ని ఆలయాల వద్ద అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్, ఉదయ్ శర్మ, పట్టణ సిఐ వెంకటనారాయణ, బోధన్ వీడీసీ చైర్మన్ గంగాధర్ పట్వారి, ఆలయాల కార్యనిర్వహణ అధికారి రాములు, శివాలయ మారుతి ఆలయ చైర్మన్లు హరికంచారి, గుండెడి శంకర్, శివాలయ మాజీ చైర్మన్ బీర్కూర్ శంకర్, నిఖిల్ ధామ్ సంస్థ సభ్యులు సాయాగౌడ్, వీడీసీ శివాలయ మారుతి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రముఖులు, భక్తులు తదితరులు ఆలయాలకు విచ్చేశారు. ఉత్సవమూర్తుల ఊరేగింపు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సాయంత్రం మారుతి మందిరం నుంచి వీర హనుమాన్ విజయ యాత్ర అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ తిరిగి అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్మస్థలి వరకు కొనసాగుతుందని భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సందర్భంగా తెలిపారు. ముందుగా అందరికీ కూడా భక్తులందరూ కూడా హనుమంత్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా మన బోధన పట్టణంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి హనుమంత్ దేవాలయంలో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని హనుమాన్ జన్మోత్సవం చేయడం మన ఆనవాయితీ. అలాగే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సరంలో వచ్చేటువంటి ఈ చైత్ర పౌర్ణమి రోజున ఈ హనుమత్ జన్మోత్సవం చేసుకున్నాం మనం అందరం కూడా. అయితే ప్రాతకాలంలోనే 4 గంటలకు సుప్రభాత సేవ, ఆ తర్వాత స్వామివారి యొక్క ధ్వజ ప్రతిష్టాపన, ఆ తర్వాత స్వామివారికి మహాభిషేకం నిర్వహించడం జరిగింది. అలాగే స్వామివారికి సింధూర పూజ, అలాగే మరి తామ్రపత్ర పూజ మహాన్యాసపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షాలు అందరి మీద ఉండాలని కోరుతూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మనమందరం కూడా ఇలాగే పండుగలను చక్కగా చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా తన వంతు సహాయం చేస్తూ అన్నదానానికి మరి అందరు కూడా సహాయ సహకారాలు అందించారు. మరి అలాగే ఇక్కడ జరిగేటువంటి పరిసరాలలో కూడా అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి బోధన్ పట్టణంలో ఉన్నటువంటి మారుతి మందిరం మరి సర్వసభ్యులు, మరి అధ్యక్షులు, వారి యొక్క సహాయం చేసేటువంటి ప్రతి ఒక్క సభ్యులు కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందించారు. అలాగే మరి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతోమంది వీక్షిస్తారు, దానికి వీరి యొక్క నిదర్శనమే దానికి కారణమని నేను తెలియజేస్తున్నాను. కనుక వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే పోలీసు బృందానికి, మున్సిపల్ సిబ్బందికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మరి ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మన బోధన్ జడ్జ్ గారికి, వారికి కూడా మేము చాలా ఆనందంగా వారు వచ్చినందుకు ఆనందం వ్యక్తపరుస్తున్నాము. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేశాము. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం ఉన్నటువంటి సహాయ సహకారాన్ని అందించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా యొక్క దేవాలయం తరఫు నుంచి, అధ్యక్షుల వారి తరఫు నుంచి, దేవాదాయ ధర్మాదాయ తరఫు నుంచి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సాయంత్రము 6 గంటలకు చాలా దివ్యమైనటువంటి యొక్క రథాన్ని ఏర్పాటు చేశారు.
ఈ రథంలో స్వామివారు ఆసీనులై ఈ ఊరేగింపు ఉంటుంది. ఇక్కడ నుండి చౌరస్తా వరకు బస్టాండ్ వరకు వెళ్ళి మళ్ళీ చౌరస్తా వరకు వస్తుంది. కనుక ఈ ఊరేగింపులో ఆ స్వామివారి యొక్క రథయాత్రలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.